ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన. ప్రతి మండల కేంద్రంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్న నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ హరినాథ్ రెడ్డి. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ లో సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. అధిక సంఖ్యలో రోగులు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నంద్యాల పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ హరినాథ్ రెడ్డి సారథ్యంలో నిర్వహిస్తున్న సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ లో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ తాము ఇప్పటి వరకు 250కి పైగా వైద్య శిబిరాలను నిర్వహించామని, ముఖ్యంగా వైద్య శిబిరాలలో షుగర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధుల నివారణకు తగు సూచనలు ఇవ్వడం ద్వారా వేలాది మందికి మేలు జరుగుతుందన్నారు. వ్యాధిని ముందే నిర్ధారణ చేసుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రాణాపాయం నుండి బయటపడవచ్చన్నారు. ప్రజలకు మంచి వైద్య సేవలు అందించేందుకు మరింత ఉత్సాహంతో ప్రతి మండల కేంద్రంలో ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులు అందిస్తామన్నారు. శిబిరంలో గుండె వైద్యులు డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ రమణారెడ్డి, ప్రముఖ ఆర్థో వైద్యులు డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి, ప్రముఖ శ్రీ వ్యాధి నిపుణులు డాక్టర్ లక్ష్మీ ప్రసన్న వైద్య సేవలు అందించారు. అధిక సంఖ్యలో వచ్చిన రోగులకు బీపీ, షుగర్, ఈసీజీ, 2D ఏకో వైద్య పరీక్షలను ఉచితంగా అందించి వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా మందులు అందించారు. కార్యక్రమంలో సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ సిబ్బంది, వివిధ ఫార్మా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల సంజీవనగర్ గేట్లంతా గల మా సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ షుగరు, బీపీ, గుండె జబ్బుల ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరంలో నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు మా యొక్క సేవలు వినియోగించుకున్నారు. ఈరోజు షుగరు, ఈసీజీ, 2D ఏకో ఉచితంగా చేసి మందులు కూడా 15 నుండి 30 రోజుల వరకు మందులు ఉచితంగా ఇవ్వబడడం జరిగింది. ఈరోజు ఈ వైద్య శిబిరంలో ప్రముఖ కార్డియాలజిస్ట్, ఇండస్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మురళీకృష్ణ అండ్ డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి, ఆర్థోపెడిక్ కీళ్ళు మరియు ఎముకల వ్యాధి నిపుణులు నంద్యాల క్రిటికల్ కేర్ సెంటరు, నేను డాక్టర్ హరినాథ్ రెడ్డి అండ్ మా సీనియర్ సార్ డాక్టర్ రమణారెడ్డి గారు, తర్వాత డాక్టర్ లక్ష్మీ ప్రసన్న గారు ఈ వైద్య శిబిరంలో వారి యొక్క సేవలు అందించినారు. సో ఇటువంటి వైద్య శిబిరాలు మరిన్ని ఫ్యూచర్లో నిర్వహించాలని అనుకుంటున్నాను. దీనివల్ల ఉపయోగం ఏంటంటే షుగరు, బీపీ ఉందా లేదా తెలియని పేషెంట్స్ కూడా వాళ్ళ ఉందని తెలుసుకొని తర్వాత వాళ్ళు జాగ్రత్త పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే షుగరు, బీపీ నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో వాళ్ళ జీవితం అంధకారంలో పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హార్ట్ అటాక్, పెరాలసిస్, కిడ్నీ సమస్యలతో బారిన పడి చాలా ప్రాబ్లమాటిక్గా అవుతుంది. కాబట్టి నా వంతు సేవగా నంద్యాల మరియు పరిసర ప్రాంతాల ప్రజల్లో ప్రతి ఊర్లోనూ ఈ వైద్య శిబిరం నిర్వహించి షుగరు, బీపీ, గుండె జబ్బు వ్యాధులను ఐడెంటిఫై చేసి వాళ్ళకు దీని గురించి వివరంగా ఎడ్యుకేట్ చేసి తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎక్స్ప్లెయిన్ చేయాలని మా సాయి బాలాజీ నర్సింగ్ హోమ్, నంద్యాల క్రిటికల్ కేర్ సెంటర్ అండ్ నంద్యాల ఇంటెన్సివ్ ట్రామా కేర్ సెంటర్ అండ్ ఇండస్ ఆసుపత్రులు ఈ యొక్క వైద్య శిబిరాల్లో వారి యొక్క వైద్య సేవలను ఉపయోగించి ప్రజల్లో అవేర్నెస్ పెంచడానికి మా వంతు ప్రయత్నంగా కృషి చేస్తున్నాము. ఈ వైద్య శిబిరంలో మా సహాయ సహకారాలు అన్ని చాలా ఫార్మస్యూటికల్ కంపెనీస్ లైక్ ప్రైమస్, లూపిన్, ఇంటాస్, యూఎస్పి, తర్వాత అన్ని సన్ఫార్మా అందరూ కూడా మాకు ఈ వైద్య శిబిరంలో సహాయ సహకారాలు అందించారు. ఇది ఫ్యూచర్లో ప్రతి మండల హెడ్ క్యాంపుల్లోనూ ప్రతి విలేజ్లోనూ ఈ క్యాంపులు కండక్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. కోవిడ్ తర్వాత అంతకుముందు ఆల్మోస్ట్ 2008 నుంచి దాదాపు 250 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది. కోవిడ్ తర్వాత మేము కొద్దిగా ఈ కోవిడ్ వలన కొన్ని క్యాంపులు చేయలేకపోయాము. మళ్ళీ ఇప్పుడు ఈ వైద్య శిబిరంతోనూ ప్రారంభిస్తున్నాము. కాబట్టి మా వంతు సహాయ సహకారాలు నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయి. కాబట్టి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.